మీ ఇంటికి లేదా వ్యాపార సముదాయంలో కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారా? లేక అధిక బిల్లులతో విసుగు చెందుతున్నారా? అయితే మీకొక శుభవార్త. ఇప్పుడు మన తిరుపతిలో హీలియోస్ రెయిన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వారు సబ్సిడీపై అందిస్తున్న సోలార్ రూఫ్ని అమర్చుకోండి. కరెంటు బిల్లు తగ్గించుకోండి. మా కస్టమర్లకు లోన్ సౌకర్యం కూడా కలదు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7997190683. జీజేఎం న్యూస్కి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దాం, సీఎం చంద్రబాబు. తిరుపతిలో టీడీఆర్ బ్లాండ్ కుంభకోణంలో 2000 కోట్లు దోపిడీ చేశారన్న టీడీపీ నాయకులు. వక్ఫ్ సవరణ బిల్లు పేద ముస్లిం మహిళలకు లబ్ధి చేకూరుతుందన్న ఎమ్మెల్సీ సోమ వీరరాజు. ఘనంగా దొరస్వామి నాయుడు జన్మదిన వేడుకలు. కరుణాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదానం చేసిన బొమ్మగుంట రవి. బాబు జగ్జీవన్ రామ్ దళితులకే నాయకుడు కాదు, దేశానికే ఒక రోల్ మోడల్. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నందిగామలో సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వాతంత్ర ఉద్యమం, ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తివంతమైన సేవలందించారని కొనియాడారు. తన జీవితం అంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనమందరం బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి వంగలపూడి అనిత గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఆనరబుల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. శ్రీ కేశినేని శివనాథ్ గారు, ఆనరబుల్ ఎంపీ విజయవాడ. వీరందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ Sir, will continue, sir. As per the minute, we will continue, sir. Bangar కుటుంబాలతో ఎంపీ గారు మాట్లాడతారు. తమ బంగారు కుటుంబాలతో ఇంటరాక్ట్ మార్గదర్శకులు ఉన్నారు సార్. సభకు నమస్కారం. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాన్స్టిట్యున్సీ ముప్పాళ్ళ గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈనాటి కేంద్ర బిందువులు బంగారు కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఆ బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శుల కుటుంబాలందరికీ, ముప్పాళ్ళ గ్రామ ప్రజలందరికీ
తిరుపతి జిల్లా నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు టీడీఆర్ బండ్ల కుంభకోణంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడని తిరుపతి పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఉట్లా సురేంద్రనాయుడు అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో తిరుపతిని నిషేధిత గంజాయి ఇతర మత్తు మందులకు యువతను బానిస చేశాడని దుయ్యబట్టారు. మీకు విద్యుత్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలియజేశారు. పరుంబోకి స్థలాలు లేవు, ప్రభుత్వ స్థలాలు లేవు, ఎక్కడ పడితే అక్కడ ఆక్యుపై చేసేసి రోడ్లు వేసేదానికి కూడా ఎవరైనా స్థల యజమానులు ఉంటే వాళ్ళ పర్మిషన్ కూడా అడగకుండా వీళ్ళ ఇష్టానుసారం రోడ్లు వేసి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు తిరుపతి నియోజకవర్గంలోనే దొబ్బేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తగుదునమ్మా అని వచ్చి మార్నింగ్ వాకర్స్ వాకింగ్ చేసుకునే దగ్గర వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పగటి వేసగాల్లాగా డ్రామాలు వేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ డ్రామా బ్యాచ్ ని 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలు ఈ తిరుపతి ప్రజలు ఎవరూ మరవలా. అందుకే 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలకు ప్రతిఫలంగా 63,000తో మిమ్మల్ని ఓడించారు. మీరు ఇంకా డ్రామాలు ఎందుకు? మీ పగటి వేసగాల్లాగా ఆడేది డ్రామాలు కొంచెం డ్రామాలు తగ్గించుకోండి, బాగుంటాయి. గత 5 సంవత్సరాలలో 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచింది ఎవరు? 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచారు మీరు. 2014 నుండి 2019 వరకు 5 సంవత్సరాల చంద్రబాబు గారి ప్రభుత్వంలో ₹1 అంటే ₹1 కరెంట్ ఛార్జీ పెంచలా, మిగులు విద్యుత్ ఇచ్చిపోయాం. మీరు వచ్చిన తర్వాత మిగులు విద్యుత్తునంతా కూడా అమ్మేసుకొని 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యుల మీద బండలో వేసి మీరు మళ్ళా తగుదునమ్మా అని ఈ రోజు వచ్చి మాట్లాడతారా? సిగ్గుండాలండి ఒక మాట మాట్లాడేదానికి. ఈరోజు నిన్న మున్సిపల్ కమిషనర్ గారు టీడీఆర్ బాండ్ల విషయంలో అందరిని రమ్మంటే వచ్చి ఒక్కొక్కరు గోడు ఎలబోసుకుంటున్నారు. వాళ్ళ గోడు చూడలేకపోతున్నాం. వాళ్ళ మనస్సు పూర్తిగా శోభించిపోయింది. వాళ్ళ శోభ తగిలే మీరు 63,000తో ఇంటికి పరిమితమైనారు. ఇంకా మీరు లాస్ట్ కి ఇంకా ఈ డ్రామాలు వేసుకోవాల్సిందే. డ్రామాలు బాగా వేస్తున్నారు. రాజకీయ నాయకుడికి అట్టా పనికిరాల. మీరు డ్రామాలు మాత్రం చాలా అద్భుతంగా నటిస్తున్నారు. మీకు చివరికి ఈ డ్రామాలే గతి. ఈ డ్రామాలు వేసుకొని బతికిపోండి. మీరు తిరుపతి ప్రజలు మిమ్మల్ని నమ్మరు. డ్రామాలు వేసుకొని మీరు బతికిపోండి అంతే. దాంతో పాటు ఈరోజు 2029లో మళ్ళా ఏమవుతుందని చూపిస్తున్నాడు. 2029లో ఈరోజు ఏమైందో 24లో ఆ 2 ఉన్నాయి కదా, 11 ఓట్లు లేచిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా సిద్ధం 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 అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. అవును, వక్ఫ్ సవరణ వల్ల దేశంలోని ముస్లింలకు మరియు పేద మహిళలకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు అన్నారు. నూతన ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తిరుమల మరియు శ్రీకాళహస్తి పర్యటన నిమిత్తం శనివారం హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఘన స్వాగతం పలికారు. వర్గానికి ద్రోహం చేసేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. ఈ బిల్లు మూలంగా దేశం ఇంకా సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాల ప్రజలకి దీనిలో న్యాయం జరిగి దేశం అభివృద్ధిలో ఈ వక్ఫ్ బిల్లు మూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ బిల్లులో తేవడం మూలంగా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, అమిత్ షా గారి ఆలోచనలు దేశం ఇంకా అభివృద్ధి చెందాలి.
ఆ వర్గాలకు చెందినటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ వక్ఫ్ బోర్డు ద్వారా విస్తృతంగా వారి ప్రయోజనాలు కాపాడాలనేటువంటి ఒక లక్ష్యం భారతీయ జనతా పార్టీదని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ బిల్లు ఆమోదం పొందడం నిజంగా కూడా దేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ అంశంగా భావిస్తూ నేను ముస్లిం మహిళలు ముఖ్యంగా ఈ బిల్లు మూలంగా మరింత ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో అనేక ఇండస్ట్రీస్ ఈవేళ మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. అలానే సంక్షేమ పథకాలను కూడా సమధోరణతో ముందుకు వెళ్లే పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ కొంత ఆలోచన రహితంగా వాళ్ళు జీర్ణం చేసుకునే విధంగా దీని మీద వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ 24-29లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా దేశంలోనే ఒక అత్యుత్తమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. క్యాపిటల్ విషయంలో కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, రైల్వే జోన్ విషయంలో కావచ్చు. మీ ప్రక్కన ఉన్న శ్రీ సిటీలో ఈ మధ్యకాలంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి సుంకాల మూలంగా కొన్ని దేశాలు చాలా ఎక్కువ సుంకాలు విధించారు ఎవరైతే ట్రంప్. కానీ మనకి దాని మూలంగా అంత నష్టం జరగదు. కొన్ని పరిశ్రమలు మన దేశానికే రావడానికి అవకాశం ఉంటుందని శ్రీ సిటీ అధినేత రెడ్డి గారు కూడా దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. అలాగనే ఫార్మా రంగం కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ విధంగా దేశం ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉందని మీ ద్వారా తెలియజేస్తూ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత రేపు 6వ తేదీన పార్టీ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటూ రేపు వెంకటేశ్వర స్వామిని అలానే శ్రీకాళహస్తిలో ఈశ్వరుని దర్శించుకుని నేను రాజమండ్రి బయలుదేరుతాను. ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు జన్మదినం వేడుకలు మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, రాయలసీమ జనసేన కన్వీనర్ రామ్దాస్ చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి పరిశీలకులు మల్లికార్జున నాయుడు, టీడీపీ నాయకులు మార్పూరి సుధాకర్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, అరుణ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. May God bless you. నా ఎన్నికలు తక్కువ ఇంకా ఏం పింఛన్ ఏం రాను. బీసీలకి 50 ఏళ్ళకి మళ్ళీ పింఛన్ వస్తుంది. మళ్ళా ఎన్నో బర్త్డే చెప్పప్పా. వీడియో బాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని నవోదయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు, పండ్లు, స్వీట్స్ మరియు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణమూర్తి, గురుమూర్తి యాదవ్, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మేము చేయడానికి మన తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీకు ఈ బియ్యము, ఈ పాలు, చక్కెర, ఈ స్వీట్లు తెచ్చాను. అందుకని మీరందరూ దీన్ని బాగా తీర్పు మధ్యాహ్నం భోజనం తిని మీ సరైన ఆశీర్వాదం కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వాలని మనసుకోండి.
అనేసి మేము తెచ్చాము. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా మీకు ఏ కార్యక్రమం జరిగినా ఏం జరిగినా మేము ఇక్కడ మీకు తెచ్చి మీ ఆశ్రమానికి ఇస్తాము. మీరందరూ ఏదో మా సహాయం వస్తే మేమేం పెద్ద ఇదని కాదు. అందుకనేసి కరుణాకర్ రెడ్డి గారి కోసము ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తాము. నా పేరు బొమ్మల రవి, కృష్ణమూర్తి గారు, లోకా గారు, గురుమూర్తి గారు. మచ్చలేని మహానేత బాబు జగజీవన్ రామ్ అని, ఆయన దళితుల నాయకుడే కాక దేశానికి ఒక రోల్ మోడల్ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం సెంటర్లోని ఆయన విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్యతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ 50 ఏళ్ల పాటు పార్లమెంటరీయన్గా కొనసాగిన గొప్ప నాయకుడు, మచ్చలేని ప్రజాప్రతినిధిగా ఆదర్శప్రాయమైన నాయకుడిలా జగజీవన్ రామ్ కొనసాగారని కొనియాడారు. జగజీవన్ రామ్ గారు అంటే ఆయన దళితులకే నాయకుడు కాదు, దేశంలోనే ఒక రోల్ మోడల్. 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉండి ప్లస్ జనరల్ సీట్లో పార్లమెంట్ మెంబర్గా గెలుస్తూ దాదాపు 40 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా మచ్చ లేకుండా దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన బాబు జగజీవన్ రామ్ గారి వాటిలో అందరూ నడవాల్సిన అవసరం ఉంది. ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తన క్యాంపు కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జీవితం మరియు కృషి సమాజంలోని వెనుకబడిన వర్గాల వారికి స్ఫూర్తిదాయకమన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగజీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దాం, సీఎం చంద్రబాబు. తిరుపతిలో టీడీఆర్ బ్లాండ్ కుంభకోణంలో 2000 కోట్లు దోపిడీ చేశారన్న టీడీపీ నాయకులు. వక్ఫ్ సవరణ బిల్లు పేద ముస్లిం మహిళలకు లబ్ధి చేకూరుతుందన్న ఎమ్మెల్సీ సోమ వీరరాజు. ఘనంగా దొరస్వామి నాయుడు జన్మదిన వేడుకలు. కరుణాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదానం చేసిన బొమ్మగుంట రవి.
బాబు జగజీవన్ రామ్ దళితులకే నాయకుడు కాదు, దేశానికే ఒక రోల్ మోడల్. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.